మేడం నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయినాక మొదటిసారిగా తెలంగాణకు వస్తా ఉన్నారు. అయితే ఇది గర్వించవలసిన విషయాన్ని కూడా చాలా మంది కూడా ఏదైతే నరేంద్ర మోడీ రాకను కూడా అగౌరవంగా తన పైన విమర్శల వర్షం గుప్పిస్తా ఉన్నారు. తెలంగాణకి ఏ ముఖం పెట్టుకొని వస్తా ఉన్నారు, తెలంగాణకి ఏం చేస్తా ఉన్నారో చెప్పి రావాలి అని అంటా ఉన్నారు. ఎట్లా చూస్తా ఉన్నారు వీటిని? జై శ్రీరామ్. మేము భారతీయ జనతా పార్టీ పక్షాన తెలంగాణ ప్రజలమందరం కూడా చాలా సంతోషంగా వెయ్యి కన్నులతో వేచి చూస్తున్నాం ఎప్పుడు వస్తారు మోదీ గారు మన తెలంగాణకని. మీరు ఇందాక చెప్పినారు కదా నరేంద్ర మోదీ గారు ఎలా వస్తారు అని. అసలు వాళ్ళకి అవగాహన లేకుండా మూర్ఖత్వంతో మరి కాంగ్రెస్ మాయ టీఆర్ఎస్ మాయలో ఉన్నటువంటి ఆ ప్రజలు ఆ యొక్క నాయకులు మాట్లాడుతున్నారు తప్ప మరి ప్రజలందరూ కూడా మరి యొక్క మోదీ గారి యొక్క రాక కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ రాబోయే తెలంగాణలో 2029లో కంపల్సరీ మోదీ గారి ప్రభుత్వం స్థాపించబోతుందని తెలియజేసుకుంటున్నాం. ప్రధానంగా మహిళలను బేస్ చేసుకొని ఏదైతే మహిళల సంబంధించిన రిజర్వేషన్ అంశాన్ని మాట్లాడుతూ నరేంద్ర మోడీ కూడా ఒక కుట్ర చేస్తా ఉన్నారు. డీలిమిటేషన్ తీసుకొచ్చేసి ఏదైతే దక్షిణ భారతదేశానికి అన్యాయం చేయాలని చూశారు, దాన్ని మేము అడ్డుకున్నాము. కానీ నరేంద్ర మోడీ ఆ సాకు చెప్పేసి మహిళల బిల్లు కూడా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక మహిళగా ఏం చెప్తారు ఈ అంశం? 100% కాదండి. మోదీ గారి యొక్క ప్రభుత్వం ఇప్పుడు కాదు ఎప్పటికో కూడా మా మహిళల కోసం ప్రత్యేక పీఠం వేశారు. మన యొక్క ప్రెసిడెంట్ కూడా మీరు చూడొచ్చు, వారు కూడా మహిళనే. మరి ఇంతకుముందు మీరు చెప్పిన రిజర్వేషన్స్ అంటే 100% ఇప్పుడు ఉన్నటువంటి మనకు సంఖ్య లేకపోవచ్చు, ఎంపీ లెవెల్లో మనకి సంఖ్య లేకపోవడం వల్ల మేము దాన్ని పాస్ చేయలేకపోయాము. కానీ నెక్స్ట్ టైం మేము కంపల్సరీ 100% మేము దాన్ని రిజర్వేషన్ దాన్ని పాస్ చేస్తామని తెలియజేస్తాం మోదీ గారి యొక్క నాయకత్వంలో. 101% వస్తుంది. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ తిరుమల టీఎంసీనే గవర్నమెంట్ పడేసినటువంటి సత్తా ఉన్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. సో మొన్న ఎలక్షన్స్ లో 8 మంది ఎంపీలను గెలిపించారంటే ప్రజల్లో మా యొక్క ప్రభుత్వం మా యొక్క బీజేపీ ఉంది. కాకపోతే ఇప్పుడు వచ్చే దానిలో నెక్స్ట్ కంపల్సరీ మనం 2002లో ఉంది. అలా చెప్పండి, నరేంద్ర మోడీ గారు ఈరోజు తెలంగాణకు వస్తా ఉన్నారు, గర్వించదగ్గ విషయం. అయినా కానీ దీన్ని కూడా రాజకీయం చేస్తూ ఏ ముఖం పెట్టుకొని నరేంద్ర మోడీ తెలంగాణకు వస్తా ఉన్నారు, తెలంగాణకి అన్యాయం చేస్తా ఉన్నారు, తెలంగాణకి బడ్జెట్ కేటాయించట్లేదు, తెలంగాణకి అన్యాయం చేసిన వ్యక్తులకు తెలంగాణతో ఏం పని అనే విధంగా వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఎట్లా వస్తా ఉన్నారు? ఎవరు వ్యాఖ్యాస్తున్నారు? ఇవి జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వస్తున్నాడు అంటేనే స్వచ్ఛందంగా ఇంత జనము ఇక్కడికి రావడానికి చూసే అర్థం చేసుకోవాలి ఎందుకు వస్తున్నాడు అనేది. ఇలా ఎవరికో తాయిలాలు ఇవ్వడమే కాదు, ఇలా దేశ రక్షణ కానీ ఆర్థికంగా కానీ ఇలా ఎక్కడో ఉన్న ఆర్థికాన్ని ఇలా 4వ స్థానానికి తెచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారిది. ఇలా ప్రపంచ దేశాలు నరేంద్ర మోడీ గారిని భారత్ను చూస్తున్నాయి. ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి? ఇంతకంటే ప్రతిపక్షాలకు ఏం కావాలి? ఈ రోజు కూడా 8,000 కోట్లతోని ఇవాళ కార్యక్రమాలు తీసుకొని ఇక్కడికి వస్తుండే. ఇక్కడికి వచ్చినాక కూడా కొన్ని 1,000 కోట్లు కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు చూస్తున్నాం ఒక రోజుకు ఎన్ని కిలోమీటర్ల రోడ్లు వేసేవాళ్ళు, ఇవాళ ఎన్ని 1,000 కిలోమీటర్ల రోడ్లు అవుతున్నాయి. జాతీయ లెవెల్లో చేసేటి ఏంటియో రాష్ట్ర లెవెల్లో చేసేటి ఏంటియో అర్థం చేసుకోవాలి అనే లీడర్లు. ఎందుకంటే జాతీయ లెవెల్లో వేసేటి కొన్ని ఉంటాయి, ఖచ్చితంగా చేస్తున్నారు. ఇవాళ రైల్వే సంబంధించినవి కానీ, రైల్వే స్టేషన్ల అభివృద్ధి విషయంలో కానీ, జాతీయ రహదారులు కానీ ఇలాంటివి అన్నప్పుడు జాతీయ లెవెల్లో చూస్తారు. అవి కూడా తెలియకుండా ప్రతిపక్షాలు మాట్లాడితే ఎంత నీచంగా ఉంటుందో అర్థం చేసుకోవాలి. ఈరోజు నరేంద్ర మోడీ గారి కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున వచ్చిన ప్రజలందరూ కూడా హైదరాబాద్ తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బీజేపీ నేతలు నరేంద్ర మోడీ తీసుకొని వస్తారు, జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు, 4 మాటలు హిందీలో మాట్లాడతారు. ఇక్కడ ఏంటి చేసేది ఏందన్నట్టుగా మరి మంత్రిగా ఉన్న కొండ సురేఖ గారు వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. దాన్ని ఎలా చూస్తా ఉన్నారు? అంటే గతంలో కూడా కొందరు నాయకులు హిందువులను ఎలా ఎగతాళి చేస్తే భూమిలో మట్టిలో కలిసిపోయారు. వాళ్ళకు కూడా అదే కర్మ పడుతుంది. జై శ్రీరామ్ అనేది మన దేశ సనాతన ధర్మం పిలుపది. ఒక మతానికి ఒకరి కాదు, అది జై శ్రీరామ్ అనేది ఫస్ట్ ఈ భారతదేశంలో ఉన్నది. అవును, జై శ్రీరామ్ అంటే నువ్వు ఒకసారి అని చూడు, నీ చేతిలో నీ బాడీలో ఎంత వైబ్రేషన్ వస్తుందో తెలియకుండా వాళ్ళు పోయే కాలం వచ్చినప్పుడు భగవంతుడు ఇలానే మాట్లాడిస్తాడు వాళ్ళతోని. జై శ్రీరామ్ అంటే ఒక మంత్రం, అది మన సనాతన ధర్మంలో ఉన్న భారతీయులకు అందరికీ. జై శ్రీరామ్ అంటే డబ్బులు రావండి, మంచి ప్రవర్తన వస్తుంది మనిషికి. ఇలా రాముడు ఒక జై శ్రీరామ్ అంటే, హనుమంతుడు అంటే ఆయన వెంబడి కొన్ని లక్షల వాహనరులు వచ్చును అంటే డబ్బులు ఇచ్చి వాళ్ళకు. అంటే అది ఒక మంచి పిలుపు. అది నరేంద్ర మోడీ గారు వచ్చారు, ఒక పండుగ వాతావరణంలో కనిపిస్తుంది. మీరు ఎట్లా ఫీల్ అవుతారు?
యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ టైం ఇలా చూడడం. నరేంద్ర మోదీని నేను హైదరాబాద్ లో సెకండ్ టైం చూస్తున్నా. ఫస్ట్ టైం గురుద్వారాలో వచ్చారు అమీర్పేట్లో, అప్పుడు చూసాను ఫస్ట్ టైం చాలా దగ్గరలో. సో చాలా ఇంత క్రౌడ్ చూసి యాక్చువల్లీ ఎగ్జాస్టింగ్ గా ఉంది, కానీ ద వే పోలీస్ హ్యాస్ మేనేజ్డ్ అది చాలా మంచిది. తెలంగాణ స్టేట్ ద వే ద పోలీస్ పీపుల్ ఆర్ వర్కింగ్ టు కంట్రోల్ పాపులేషన్. లైక్ నాకు ఎంతవరకు తెలుసు లాక్స్ లో పీపుల్ వచ్చారు ఇక్కడ. కొంచెం డిఫికల్టీ ఉంది బికాస్ మేనేజ్మెంట్ కొంచెం ఇటు అటు అయింది, బట్ it's expected because he is the prime minister, so expectation undi that lakhs of people will be coming, so it's good to see him in Hyderabad. And actually naku two things chaala nachinayi. Atanu oka railway testunaru Warangal nunchi Vijayawada varaku, అండ్ ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ కూడా అతను లైనప్ ఉంది మన తెలంగాణ కోసం. సో అతను రావడం చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్, బికాజ్ ఇప్పుడు కాంగ్రెస్ లో ఎంతవరకు అయితే చూసాము రోడ్స్ లో అన్ని పిట్ హోల్స్ ఉన్నాయి, మొత్తం వర్షాలు పడుతుంటే అక్కడ నీళ్ళు ఆగుతున్నాయి. మేము ఉండేది ఎర్రగడ్డ దగ్గర, అక్కడ అంతా గుంతలు ఫామ్ అయ్యి వాటర్ ఫార్మేషన్ ఉంది. సో ప్రాబబ్లీ మోదీ వస్తే ఏదైతే మనం నేషనల్ లెవెల్లో చూస్తున్నామో అది స్టేట్ లెవెల్ కి కూడా జరుగుతుందని ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. అది కాంగ్రెస్ వాళ్ళు ఓట్ కోసం అలా చేస్తారు. వాళ్ళు ఓన్లీ ఓట్స్ కోసం జనాల్ని లైక్ ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తాయో అప్పుడు జనాల్ని మనీ ఇచ్చి ఓట్స్ తీసుకుంటారు. కానీ బీజేపీ మీరు చూస్తే మేము ఎప్పుడు అంత చూపించుకోము. ఈవెన్ ఎలక్షన్స్ ముందు కూడా ఎప్పుడు మీరు చూస్తే అంత లైక్ వీ డోంట్ కండక్ట్ ఎనీ క్యాంపెయిన్స్, మేము అలాంటివి ఏం చెయ్యము. అండ్ సో అది వాళ్ళు జస్ట్ వాళ్ళు ఓట్స్ కోసం అలా మాట్లాడతారు. కానీ మోదీ మనం చూస్తున్నాము డిమానిటైజేషన్ నుంచి ఏదైతే బ్లాక్ మనీ, యాంటీ టెర్రరిజం, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మోదీ వాళ్ళ మర్డర్స్ తగ్గినాయి. అలా ఏం లేదు. నాకెంతవరకు తెలుసు మోదీ ఉంటేనే లేడీస్ కి ఒక ప్లేస్ ఉంటది. ఒకవేళ వేరే వాళ్ళు వస్తే ఆ ఉమెన్స్ కి ఏదైతే రెస్పెక్ట్ ఉందో అది కూడా ఎక్కడ లేకుండే ఇప్పుడు వరకు. అతనైతే అసలు చూస్తే మేము పోతాం, మాకు వద్దు, అసలు వద్దు అతనైతే మాకు పిఎం గా. మోదీ నెక్స్ట్ టైం పక్కా విన్ అవుతాడు. అండ్ ఐ విష్ తెలంగాణలో కూడా అతని కిందనే సీఎం గా రావాలి. లైక్ ఎవరైనా అసలు వద్దు, మాకు తెలుసు అతని కింద ఏం జరుగుతున్నాయి. మొన్ననే ఒక అబ్బాయి యువేన్ అని అక్కడ మర్డర్ జరిగింది, అలా మర్డర్ జరుగుతూనే ఉన్నాయి. మర్డర్స్ బీజేపీ కింద కూడా జరుగుతాయి. నేనేం అనట్లేదు దట్ జనాలు ఆగిపోతారని. అట్లీస్ట్ కొన్ని కంట్రోల్స్ తీసుకురావాలి. అది రేవంత్ రెడ్డి చాలా ఫెయిల్ అయ్యాడు యాక్చువల్లీ. మాకైతే ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి హైదరాబాద్ లో ఉన్నా, నాకైతే రేవంత్ రెడ్డి అన్న కేసీఆర్ నుంచి అన్న నాకు అసలు ఏం రాలే. ఫ్రీ బస్ వచ్చినా మేమే కదా ట్యాక్స్ కడుతున్నాం. నేను జాబ్ చేస్తున్నా, నేను ట్యాక్స్ కడుతున్నా. నా డబ్బులు వచ్చి నాకే పెడితే నాకేం యూజ్ ఉంది? మాకు ట్యాక్స్ అవన్నీ మేమే కడుతున్నాం, దాంట్లో అయితే ఏం బెనిఫిట్ లేదు. ఫ్రీ బస్ ఇచ్చినా మాకైతే ఏం బెనిఫిట్ లేదు. ఎస్, ఖచ్చితంగా విన్ అవ్వాలి బీజేపీ. బికాస్ మా ఫ్యామిలీలో కూడా లాస్ట్ ఇయర్ ఫైర్ యాక్సిడెంట్ అయింది. 17 members ని we lost, but Congress government has done nothing for our family members. So we are strictly against Congress government. And also I believe that regarding the women's empowerment program, Modi has done a lot. So I appreciate he has introduced ladies to this world with a new face. So I am very grateful to Narendra Modi ji for this, whatever he is running this program. He is only working on by giving free of things, which is not genuine actually. Definitely he has to work if he wants to come for this PM or what. But I definitely my vote is for Modi. I don't want to go for Rahul ji. ఎప్పుడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉంటేనే భారతదేశం బాగుంటది. వేరే వాళ్ళు ప్రధాని అయితే ఈ భారతదేశం అంతా మన మంచిగా లేకుంటది, ఆగమాగం అవుతుంది. ఈ హిందూ ధర్మం గురించి వాళ్ళకు తెలియదు, ఎవరు కాంగ్రెస్ వాళ్ళకు ఏదేదో మాట్లాడుతుంటారు. అట్లా కాకుండా నరేంద్ర మోడీ అట్లాంటి వాళ్ళే ప్రధానమంత్రి ఉండాలని నేను కోరుకుంటున్నా. హిందూ మతాలని కాదు, అన్ని సమానమే చూస్తాడు, కానీ ఒక చట్ట ప్రకారం ఒక మంచిగా ధర్మాన్ని కాపాడుతాడని అంటున్నాను నేను, అంతే. దేశాన్ని కాపాడుతాడు, మన హిందూ దేశాన్ని కాపాడుతాడు. నరేంద్ర మోడీ వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉంటేనే ఇది ఒక భారతదేశం అని గుర్తింపు పొందుతుంది. ఇస్తాడు, కావాలని అట్లే చెప్తుంటారు, బడ్జెట్ ఇస్తాడు, అన్ని కావాలని చెప్తుంటారు. ఈ
తెలంగాణ ముఖ్యమంత్రులు కానీ అట్లా లేదు. నరేంద్ర మోడీ గారు మన దేశానికి మంచి చేస్తారని నేను కోరుకుంటున్నాను, భారతదేశానికి.